బి డిజిటల్ న్యూస్ నేను కల్పన బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగనన్ననే మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దాం. 24వ వార్డు ఎన్నికల ప్రచారంలో అభ్యర్థించిన వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. పులకరాయి డ్రామాకు గుణపాఠం పక్క. మరోసారి మోసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేనట్టు భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి కాటాబెల్లి. గాజువాకను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. వెలమెల ఆత్మీయ సమావేశంలో విశాఖ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు బొత్స ఝాన్సీ, గుడివాడ అమర్లు స్పష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటామని వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ హామీ. వివరాల్లోకి వెళ్తే వైసీపీ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తామని, కావున ఈ ఎన్నికల్లో మళ్లీ తమను ఆశీర్వదించాలని నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ కోరారు. మున్సిపాలిటీలోని 13వ వార్డులోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. వార్డుల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం లభించింది. అడుగడుగునా వార్డు ప్రజలు నీరాజనాలు పలికి హారతులు పట్టారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు. పైలా సూర్య గణేష్ అనే వ్యక్తి చేత నామినేషన్ వేయించడమే దీనికి నిదర్శనమన్నారు. అయ్యన్న ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా వచ్చే ఎన్నికల్లో తాము 30,000 మెజారిటీతో గెలుస్తామన్నారు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తాలూకు పథకాలని కూడా చెప్పడంతో పాటు రేపు రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు ఏమొస్తాయనేది 2-3 రోజుల్లో మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది కనుక అవి కూడా చెప్తూ నిన్న ఉదయం నుంచి కూడా నాథవరం మండలంలో స్టార్ట్ చేస్తాం. ఇలాగా రూరల్ చేస్తూ ఉదయం పూట మున్సిపాలిటీలో చేస్తూ మున్సిపాలిటీలో డోర్ టు క్యాంపెయినింగ్ చేస్తాం. అయితే ఒక విషయం మీ అందరూ కూడా చెప్పాలి. ఈరోజు అయ్యన్న పాత్రుడికి ఓటమి భయం పట్టుకుంది. దానికి కారణం ఏంటంటే నిన్న అదే పార్టీకి సంబంధించిన ఒక పైల గణేష్ అనే ఒక సూర్య గణేష్ అనే ఆకాశం చేత చేశాడు. అంటే ఏంటంటే ఈ గణేష్ పి గణేష్ అంటే నాది పి గణేషే, ఆయన పి గణేష్ కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ గణేష్ వేస్తారని చెప్పి ఒక దురాలోచనతో అయ్యన్న పాత్రుడు వేయించాడు. ఎన్ని కూడా ఎంత మభ్య పెట్టినా ఎంత ప్రజల్ని మభ్య పెట్టాలని చూసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి జగన్ను ఓడించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి సుబ్బరాయన్ అన్నారు. డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ అధికారంలోకి వచ్చాక 1వ తేదీన రావాల్సిన పెన్షన్ 20వ తేదీకి గానీ రావడం లేదన్నారు. 4.5 ఏళ్లుగా పీఆర్సీ రాకుండా చేశారన్నారు. కావున కూటమిని గెలిపించాలని ఆయన కోరారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి కూటమి పార్టీలను అధికారంలోకి తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు. 3.5 దశాబ్దాలు ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ కార్యక్రమాలు ఇటు ప్రజలకు చేరవేసి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, కరోనా లాంటి ఇవి సంభవించినప్పుడు ముందుండి సేవలు అందించినటువంటి ప్రభుత్వోద్యోగులు రిటైర్ అయిన తర్వాత కేవలం వృద్ధాప్యంలో మాకు వస్తున్న పెన్షన్ల మీద ఆధారపడి బ్రతకవలసినటువంటి పెన్షనర్సు ఈ రోజుని ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీకి రావాల్సినటువంటి పెన్షన్స్ మాకు 18, 20వ తారీఖు వరకు రాకుండా మాకు 4.5 సంవత్సరాలుగా 2.5 లక్షల నుండి 3 లక్షల వరకు రావాల్సిన పిఆర్సీ డిఏ బకాయిలు ఇవ్వకుండా మా డిఏలన్నీ కూడా రానివ్వకుండా పెన్షనర్స్కు ఎంతో ఇక్కట్లు గురి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా జరగని విధంగా 11వ పిఆర్సీ ఇంటీరియం రిలీఫ్ 27% ఇస్తే ఫిట్మెంటు సహజంగా ఆ 27%కి పెంచి ఇవ్వాల్సినటువంటి సాంప్రదాయం. కానీ
ఇచ్చినటువంటి తాత్కాలిక భృతి అయినటువంటి ఇంటీరియం రిలీఫ్ 27% కూడా తగ్గించి వేసి ఫిట్మెంట్ ఇచ్చినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి గౌరవ ఆయన ముఖ్యమంత్రి పైన వ్యతిరేకత ఎవరికి వ్యక్తిగతంగా లేదు, కానీ ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరూ కూడా నిరాశ నిస్పృహలతో ఉన్నారు సార్ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే గత చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా ఏ జరగని వింతలు విడ్డూరాలు ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ జరిగినాయి. ఎంతోమందిని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు హింసించినారు. ఎందుకంటే మాకు 2018 నుంచి రావాల్సిన కరువు భత్యాన్ని ఒక్కొక్కరికి యావరేజ్ 2.5 లక్షల రూపాయలు ఈరోజు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా చెల్లించలేదు ఈరోజు. అదేవిధంగా పిఆర్సీలో అరియర్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. మరి ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మేము డబ్బు కడుతున్నాము ప్రీమియము, ఎక్కడ కూడా ఈహెచ్ఎస్ హాస్పిటల్లో వైద్యం అందడంలే. అదేవిధంగా ఈరోజు పెన్షనర్స్ దాదాపు 3,60,000 పెన్షనర్స్ 1వ తేదీ జీతం రాక ఎంతో బాధపడుతున్నారు. పెన్షన్లో కూడా తక్కువ పెన్షన్ తీసుకునే 9,000 రూపాయల పెన్షన్ తీసుకునే ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా ఉన్నారు. మరి 1వ తేదీ పెన్షన్ రాకపోతే వాళ్ళు ఏ విధంగా బాగుపడతారు? విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు సమక్షంలో 24వ వార్డు గాంధీనగర్కు చెందిన బీజేపీ జనసేన నుండి పలువురు యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కేకే రాజు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ అభివృద్ధికి ఆకర్షితులై నేడు పార్టీలో చేరిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి ఈ ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలిస్తే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలకై కృషి చేస్తానని కూటమి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఆయన ఆటోనగర్లోని పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పాత గాజువాక పార్టీ కార్యాలయం వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైసీపీ పాలనలో పారిశ్రామిక రంగం కుదేలైందని ఆరోపించారు. సమావేశంలో పలు అంశాలను తన దృష్టికి తెచ్చారని అన్నారు. కేంద్రం సహకారం ఉన్నప్పుడే రాష్ట్రంలో ఏదైనా సాధించవచ్చునని, అందుకోసమే ఎన్డీఏలో చేరామని, పరిశ్రమల అభివృద్ధి, నిరుద్యోగ సమస్య, పారిశ్రామిక వాడ అభివృద్ధి చెందాలంటే కేంద్రం నుంచి సహకారం అవసరమని పేర్కొన్నారు. సమస్యలన్నీ తాము పరిష్కరిస్తామని, అధికారంలోకి రాగానే ప్రజలను బాధ్యతగా చూసుకుంటామని శ్రీభరత్ తెలిపారు. మేము కూడా గుర్తు చేసుకున్నాం. మా తాతగారు కూడా ఆయన జీవితం ఒక వ్యాపారవేత్తగా ఆంటర్‌ప్రెన్యూర్‌గా మొదలుపెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అనేక విషయాలు, ఇన్ఫ్యాక్ట్ మాకు ఆటోనగర్లో శ్రీకాల్ ఫెసిలిటీ కూడా మా కుటుంబం స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ అనుబంధం ఉంది. ప్రస్తుతం వాళ్ళు ఫేస్ చేసే ఇబ్బందులు, ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏమో కోరుకుంటున్నారు కూడా అంతవరకు చెప్పగలిగారు. మా ఆలోచన ఏంటి, మేము ఏం చేయబోతున్నామని స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు అప్పుల పాలు అయిపోయిన రాష్ట్రంలో రేపు గవర్నమెంట్స్ని ఎంపవర్ చేయాలి, ఆంటర్‌ప్రెన్యూర్స్ని, బిజినెస్ని ఎంపవర్ చేయాలన్నా సరే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ప్రత్యేకంగా మేము బీజేపీతో పొత్తుకెళ్ళడానికి కారణమే అది. ఇవాళ రాష్ట్రంలో ఆదాయం పెంచాలి, కంపెనీస్కి ప్రోత్సాహం ఇవ్వాలి అంటే ఎంతో కొంత సబ్సిడీసు, లేకపోతే ట్యాక్స్ రాయితీలు, లేకపోతే ఎలక్ట్రిసిటీ రేట్లు తగ్గించడం, ఇవన్నీ చేయడానికి ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ఖజానా అంతా లూటీ చేసేసి అప్పుల పాలు చేసేయడం వల్ల రకరకాల ఇబ్బందులు ప్రభుత్వం ఫేస్ చేస్తుంది. రేపు టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి గెలిచిన కేంద్రం సహాయం లేకుండా అనేక విషయాల్లో మేము ఇబ్బంది పడతాం. ఆ కారణం వల్లే ఇవాళ 3 పార్టీ కూటమిలతో వెళ్ళి ఇవాళ 2,500 కంపెనీల అసోసియేషన్లో ఉన్నారు. ఇంచుమించు 25,000 కోట్లు వాళ్ళకి గ్రూప్ ఆదాయం. నేను వాళ్ళని కోరేది ఏంటంటే, మేము మీకు ప్రోత్సహిస్తాం, మీరు ఆ రెవెన్యూని ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడు రాబోయే కూటమి ప్రభుత్వంలో దాన్ని మీరు 50,000, 60,000 కోట్లకి పెంచే విధంగా ఎట్లా చేస్తారు. రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జిని మేము ముందుగా నిర్మాణం చేస్తామని చెప్పామండి. అంటే ఏబిసిడి బ్లాకులకి, ఈఎఫ్ బ్లాకులకి లింక్. సో అది మేము అధికారంకి వచ్చినట్టు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు 5 and 6 జీవోని రద్దుపరచాలన్నారు. అది ఆల్రెడీ మా లోకేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ గారు వాళ్ళ ఇన్సూరెన్స్ ఇచ్చారు. కొంచెం 5 and 6 కూడా మేము రద్దుపరుస్తామని చెప్పారు. ఇవే కాకుండా వారికి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కల్పించేటట్టుగా వాళ్ళు అడిగారండి. అది మేము అధికారికి వస్తే ఖచ్చితంగా వాటిని కూడా మేము మీకు సహకారం అందిస్తామండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఇంకా ఆ లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్,
వాటికి అన్నిటికీ కూడా మేము అందుబాటులో ఉంటాం. గతంలో కూడా మాకు అధికారం ఇచ్చినప్పుడు మేము ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు కదంటే వాళ్ళకి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేమైతే అందుబాటులో ఉంటాం. తెలుగుదేశం ప్రభుత్వం కానీ అధికారంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇండస్ట్రియలిస్టులకి బాగా సానుకూలంగా స్పందిస్తారు, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి వాళ్ళు ప్రోత్సహిస్తారనే నమ్మకంతో ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ కూడా ఉన్నారు. దీంతోపాటు వాళ్ళు ఏమన్నారంటే ఇంకో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఒక కన్వెన్షన్ సెంటర్, ఇండస్ట్రియల్ కన్వెన్షన్ సెంటర్ ఒకటి కట్టాలండి అని అడిగారు. అది ఖచ్చితంగా కేంద్రం నుంచి ఒక 60 కోట్ల దాకా వస్తుందండి. అది ఎంపీగా భర్త గారు గెలిస్తే అది చేయాలండి అన్నారు. ఖచ్చితంగా అండి కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సినటువంటి నిధులు ఏమన్నా తెస్తాం, రాష్ట్ర ప్రధాని నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందని మా ఇద్దరికి కూడా భర్త గారికి నాకు గాజువాక శాసనసభ్యుడిగా విశాఖపట్నం ఎంపీగా సైకిల్ గుర్తు మీద మీ అమ్మల మీద ఓటు వేయాలని చెప్పేసి వాళ్ళు అర్థించాం. వాళ్ళు నాకు సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా మాకు విజయం చేకూరుస్తారని కూడా మాట. విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచారం ముమ్మరంగా చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 35వ వార్డు మస్జిదుల్లో 27వ దొండపర్తి జంక్షన్ ప్రచార ర్యాలీ నిర్వహించారు. వారితో పాటు జిల్లా అధ్యక్షులు కోలాగురులు, మాజీ కార్పొరేటర్ రవిరాజు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ వాసుపల్లి మాట్లాడుతూ కూటమి కుండ బద్దలు కొడతామని, దక్షిణంలో అత్యధికంగా ఉండే మైనారిటీ ముస్లింలు, క్రిస్టియన్లు వైసీపీకి మాత్రమే ఓటు వేస్తున్నారన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీతో జతకట్టిన టీడీపీ, జనసేన అసలు గుట్టు బట్టబయలు అయిందన్నారు. ప్రజల్ని ఇక పెట్టలేరని, జగనన్న అందించిన సంక్షేమ పథకాలే తమకు వెపన్లా పనిచేస్తున్నాయన్నారు. ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చిన వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ గెలిపించుకోవడానికి ప్రజలు సంతోషంగా మద్దతు తెలుపుతున్నారని వెల్లడించారు. ఈ ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ శ్రేణులు, మహిళలు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఇస్తే 25 లక్షల రూపాయలు ఆ మనిషికి ఖర్చు పెట్టే విధానం జగన్మోహన్ రెడ్డి. ఇన్ని పథకాలు పెట్టి ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఎంత విధంగా ఉన్నా సరే వాసుపల్లి గారు గెలుస్తారు. గెలిచే ప్రయాణంలో ఉన్నాం. నా వంతు సాయి వరకు ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక సమయంగా తయారయ్యాయి. వారు ఆడుదాం ఆంధ్ర అనే క్రీడాకారులకి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తూ బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం రెండూ బాగుండాలని పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు, విశాఖపట్నం ఎంపీ, గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కేఏ పాల్ వెల్లడించారు. ఆసిల్మెట్టలోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గుర్తు చేశారు. మొత్తం 32 మంది బలిదానంతో ప్లాంట్ వచ్చింది అని తెలిపారు. మీడియా, ప్రార్థన, ప్రజలు మద్దతు వల్లనే ప్లాంట్ అమ్మకం అడ్డుకున్నానని అన్నారు. స్టీల్ ప్లాంట్ పవన్కు తన సత్తా చూపించానని అన్నారు. ప్రధాని మోదీకి ఖబర్దారని సవాల్ విసిరారు. కొందరు క్రైస్తవ నాయకులు వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. తనను విశాఖ ఎంపీగా గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటారని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు, సమన్వయకర్త రవికుమార్, కోశాధికారి జ్యోతి సుభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎవడికో ఓట్లేస్తే నేనెందుకు 8,000 కోట్లు ఇవ్వాలి? 10 లక్షల ఉద్యోగాలు తేవాలి. నన్ను గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ఉంటుంది. నన్ను ఓడిస్తే విశాఖపట్నం ఎంపీగా, గాజువాక ఎమ్మెల్యేగా స్టీల్ ప్లాంట్ ఉండదు, 10 లక్షల ఉద్యోగాలు ఉండవు. ఛీ అని యేసు ప్రభు పాదాలు ఎలా దులిపేసి వెళ్ళిపోయాడో. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఉన్నానా లేదా? పోరాడుతున్నానా లేదా? ఫస్ట్ స్టీల్ ప్లాంట్ కొరకు ఫిబ్రవరి 10ని 2021లో కేసేసింది ఎవరు? నేను. సో ఇప్పుడు గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ కాపాడుతాను, పూర్తిగా స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేస్తాను. విశాఖపట్నం జిల్లాలో ఒక్క నిరుద్యోగం ఉండడు, ఒక్కడ కన్నీరుకు తొడవుడు. ఈరోజు చూసారా మన ఏసీలు పనిచేయకుండా పరిస్థితి. అప్పుడు స్వర్గం వస్తుంది. ఎప్పుడు? జూన్ 4 నుంచి సెప్టెంబర్ 25 నా బర్త్డే లోపునే మీరు చూస్తారు. పంపు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాం 100 రోజుల్లో. 100 గవర్నమెంట్ కూడా ఒప్పించుకుంది. ఇప్పుడు డైరెక్ట్గా శర్మ గారు చెప్పారు, వీఆర్ టేకింగ్ ఇస్.
పెందుర్తి నియోజకవర్గం కోటనర్వ 88వ వార్డులో వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్రాజ్ సతీమణి శిరీష ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేపడితే ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారని, ఇది నాకు చాలా ఆనందంగా ఉందని శిరీష అన్నారు. ఈ సందర్భంగా శిరీష దాడి నూకరాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ అభివృద్ధి రేపు జరగబోయే ఎన్నికల్లో విజయానికి నాంది అని అన్నారు. పార్టీలకు కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, అటువంటి నాయకుడే మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రచారంలో వార్డు అధ్యక్షులు దాడి నూకరాజు, మల్లారమణ, మల్లా నూక అప్పారావు, చెరగడం సతీష్, దొడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వెలమలకు రాజ్యాధికారం దక్కేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. బీసీ రోడ్ టీఎన్ఆర్ కళ్యాణ మండపంలో వెలమ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమర్నాథ్, బొత్స ఝాన్సీ మాట్లాడుతూ ఎన్నికల్లో వెలమలు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. తన తండ్రి, తాత ఈ ప్రాంతానికి చేసిన కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారని, వారి బాటలోనే తాను కూడా నడిచి మంచి పేరు సంపాదిస్తానని అమర్నాథ్ అన్నారు. వెలమలు తన్ను తన కుటుంబ సభ్యునిగా భావించి తనకు ఎన్నికల్లో విజయం సాధించి పెట్టాలని అమర్నాథ్ అభ్యర్థించారు. ఈ ప్రాంతవాసులకు ఏ కష్టం వచ్చినా తన దగ్గరకు రావచ్చని అమర్నాథ్ చెప్పారు. తనను గెలిపిస్తే గాజువాకను మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, సీనియర్ నాయకులు రొంగలి జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు తదితరులు, దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఉన్న సామాజిక వర్గంలోని, సమానంగా ఉన్న సామాజిక వర్గంలోని మనకున్నవి ఖచ్చితంగా కాపు, వెలమ, యాదవ ఇట్లా ఇలాగ వస్తుంటది. మనకి అక్కడ ఇక్కడ కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ గా ఉంటారు కానీ అందరూ సమానంగా ఉన్నవాళ్ళు. అటువంటివి మనవి. మరి మీ అందరి తాలూకా ఆశీర్వాదం ఉండబట్టే అప్పుడు పొద్దున ఎంపీగా వెళ్ళాను, విజయనగరం ఎంపీగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మన తాలూకా బీసీ ఒక మహిళకి అవకాశం ఇస్తే మన తాలూకా కింద స్థాయి నుంచి కష్ట సుఖాలు ఏంటో తెలుసుకొని ఈ రోజు మన వారిని పార్లమెంట్ లో పిలిపించే అటువంటి గలాన్ని ఇవ్వబట్టే అనేకమైన అంశాల మీద లేవనెత్తి ఈ మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి కావలసిన అనేకమైన కార్యక్రమాలకి ఈ రోజు అక్కడి నుంచి పోట్లాడి నిధులు తెప్పించుకొని ఇక్కడ పనులు చేయించుకోగలిగామంటే అది మీరందరూ ఇచ్చిన ఆశీర్వాద బలం అని చెప్పిస్తని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో మీ అందరి ఆశీర్వాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతాము. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాల్ని అందించాం, ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తా ఉన్నాం. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో 2 ఏళ్ల పాటు కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ ఇప్పటికీ కూడా వాటి నుంచి బయటపడినటువంటి దేశాలు ఇంకా ఉన్నప్పటికీ ఏ రోజు అటువంటిది సాక్ష్యత చూపించకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత విశేష ఆదరణ లభిస్తోంది. ఆమె ఏం చేసినా విశేషమే అన్నట్టు గిరిజన ఆసక్తిగా చూస్తున్నారు. గీతమ్మ ప్రచారానికి భారీగా ఆదరణ లభిస్తుండటంతో మహిళా బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. గిరిజన గ్రామాల్లో సెలబ్రిటీల మాదిరి మహిళా బౌన్సర్లతో రక్షణ కల్పిస్తుండటంతో ఇది కూడా ఒకంత ఆసక్తిగానే వాళ్లకు కనిపిస్తోంది. సాధారణంగా ఎవరికైనా కండువాలు తిరిగిన పురుషుల వలనే ఎవరైనా బౌన్సర్లుగా ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే కొత్తపల్లి గీత మాత్రం మహిళాభివృద్ధి, మహిళా సంక్షేమం కోసం ఆలోచిస్తూనే మహిళలకు ఒకంత ఉపాధి కల్పించేలా లేడీ బౌన్సర్లను పెట్టుకోవడంపై అన్ని వర్గాలు హర్షిస్తున్నాయి. తమ ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ కనిపించని లేడీ బౌన్సర్లను గిరిజనులు వింతగా చూస్తున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా కొత్తపల్లి గీత ప్రచారంలో పాల్గొనడంతో రక్షణగా గీత ఈ బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్డీఏ బలపరిచిన ఉమ్మడి పార్టీలను, ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడేలా ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పార్లమెంటుకు బీజేపీ గుర్తు కమలంకు ఎమ్మెల్యేలను సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని ఉమ్మడి అరకు పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత కోరారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు 23వ వార్డులో వార్డు కార్పొరేటర్ గుడ్ల విజయసాయి సత్యారెడ్డి ఆధ్వర్యంలో ప్రియదర్శిని కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగునా హారతులు పట్టి స్వాగతించారు. ముందుగా గత 5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కొనసాగాలి అంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి జగనన్నను మళ్లీ సీఎం చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, జీవీ రమణి, కరి మురళీకృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి, పలువురు సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలను ఎల్లవేళలా మోసం చేయడం సాధ్యపడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలుసుకోవాలంటూ భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు హితవు పలికారు. ప్రజలు చైతన్యవంతులను పదే పదే మోసం చేసే వాళ్ళు తగిన గుణపాఠం చెబుతారన్నారు. 4వ వార్డు చేపలుప్పాడ, మంగమూరిపేట తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలకు ముందు జరిగిన కులకరాయి హత్యాయత్నం సంఘటన చూస్తే మీకేమైనా గుర్తుకు వస్తుందా అని గంటా ప్రశ్నించగా కోడికత్తి అంటూ ప్రజలు గట్టిగా నినాదం చేశారు. ఎన్నికలకు ముందు ఇలాంటి డ్రామాలకు తెరతీయడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అలవాటే అని అన్నారు. ఆ డ్రామాలకు తెరతీసే నాయకులకు కూడా కాలం చెల్లిందని చెప్పారు. ఆస్తులను అమ్మేసి తాకట్టు పెట్టి తెచ్చిన సొమ్మును బటన్ నొక్కి పంచుతూ అదేదో ఘనకార్యంలో జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని, ఆయన చేస్తున్న అప్పులకు అంతం ఎక్కడుందని ప్రశ్నించారు. దారి పొడవునా మంగళ వాయిద్యాలతో పూలవర్షం కురిపిస్తూ చాటిన అభిమానానికి బదులుగా గెలిచిన తర్వాత అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానన్నారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చూపిస్తానని, వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీగా శ్రీభరత్, ఎమ్మెల్యేగా తనని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మీరు చూపించిన ఆదరణ, అభిమానం ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేంది. ఊర్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా బ్రహ్మాండంగా స్వాగతం పలికారు. ఒక పక్క పూల వర్షం కురిపిస్తూ, మరో పక్క మహిళలు అయితే మంగళహారతులు ఇస్తూ మీ అభిమానాన్ని మీరు చాటుకున్నారు. తప్పకుండా మీరు ఏదైతే అభిమానం, ఆదరణ చూపించారో దాన్ని తప్పకుండా నిలబెట్టుకొని మీ అందరికి కూడా మీరు కోరుకున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు కల్పించాలని చెప్పని మీ అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 61వ వార్డుకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు కార్పొరేటర్ కొనతాల సుధా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు కొత్త నక్కవానిపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆడారి ఆనంద్ కుమార్ వారందరికీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పుడూ అన్యాయం జరగదని, అదేవిధంగా ఏ కష్టం వచ్చినా పార్టీ ఎప్పుడూ ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు జేవీఎస్ఎస్ఎన్ రాజు, జేసీఎస్ క్లస్టర్ 1 కన్వీనర్ భోగపల్లి నాగభూషణం, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, కొల్లి నూకరెడ్డి, దాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలతో, నాయకులతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈ 18 నెలలు కూడా ప్రజల మధ్య నుండి ప్రజల తాలూకా సంక్షేమం కోసం నిరంతరం వాళ్ళతో ఉండి వాళ్ళ మనసులో ఒక స్థానం సంపాదించుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో, వాళ్ళ గుండెల్లో ఈరోజు ఆయనకి ఒక స్థానం, అంటే ఒక అన్నగా, తమ్ముడిగా ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మేము పొద్దున్నైతే డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది 91వ వార్డులో. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంట్లో ఫోటో కూడా చూపిస్తున్నారు. బాబు మాకు చెప్పవలసిన లేదు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిది, అలాగే వాళ్ళ తండ్రి గారి ఫోటో కూడా పెట్టుకొని ఈరోజు వాళ్ళు పూజిస్తున్నారంటే ఏ స్థాయిలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ప్రతి కుటుంబంలోని ఒక దేవుళ్ళ కొలుస్తున్నారు. విశాఖ డాబా గార్డెన్ సమీపంలో ఓ భవన కార్మికుడు క్రింద పడి మృతి చెందాడు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
డాబా గార్డెన్ సెల్ పాయింట్ వద్ద భవన నిర్మాణం జరుగుతోంది. ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి భవన కార్మికుడు కింద పడటంతో ఆ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే మృతి చెందిన వ్యక్తి మత్స్యకార కులానికి చెందిన వ్యక్తి కావడంతో కుటుంబ సభ్యులు మత్స్యకారులందరూ అక్కడికి చేరుకుని ఆందోళన చేశారు. డాబా గార్డెన్స్ రోడ్డు పైన మృతదేహాన్ని నిలిపివేసి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకతే ఎన్డీఏ కూటమి విజయానికి నాంది అని తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గణబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 89వ వార్డు కార్విల్ నగర్లో తెలుగుదేశం పార్టీ వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, అలా చెప్పుకుంటూ పోతే 80% పథకాలు అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో అభివృద్ధి సంక్షేమం జరగాలంటే ఎన్డీఏ కూటమే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయ, పెప్సీ రమణ, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత కనబడుతుంది స్పష్టంగా. ఏదైతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి చర్చించుకుంటున్నారు. రానున్న రోజుల్లో కూడా మరలా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏ రకమైనటువంటి ఈ ఆదరణ చూస్తా ఉంటే ఈ రోజు ప్రతిపక్షాలు కూడా ఏ రకంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఏదైతే ప్రజలకు చేరువ చేయాలో వాటన్నిటినీ కూడా ప్రజలకి చేరువ చేశాం. ఈ రోజు ఏదైతే ప్రభుత్వం వ్యతిరేక విధానాలు ఇంకా స్పష్టంగా ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది. ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఏవైతే ఈ రోజు రాబోయే కాలంలో మనం ప్రభుత్వంలో ఏర్పాటైనాక ఏం అభివృద్ధి జరగాలో అనేటువంటిది మేము చెప్పే లోపే ప్రజలే స్పష్టంగా చెప్పే పరిస్థితి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్ననే మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దాం. 24వ వార్డు ఎన్నికల ప్రచారంలో అభ్యర్థించిన వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. పులకరాయి డ్రామాకు గుణపాఠం పక్క, మరోసారి మోసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరంటూ బీవీ అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటాబెల్లి. గాజువాకను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. వెలమల ఆత్మీయ సమావేశంలో విశాఖ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు బొత్స ఝాన్సీ, గుడివాడ అమర్లు స్పష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటామని వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ హామీ. ఇవి ఇప్పటి వరకున్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్స్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.